నమస్తే అభయ, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. ఈరోజు నేను కేపీహెచ్బీలో ఉన్న నియో ఫ్యాట్బరీ క్లినిక్ అయితే వచ్చేసా. ఎందుకంటే నాకు హెడ్ వాష్ చేసి కరెక్ట్గా 10 రోజులైంది. వాళ్ళు చెప్పిన విధంగానే ఆ షాంపూ యూస్ చేస్తున్నా, అలాగే స్ప్రే చేస్తున్నా. ఈరోజు క్లినిక్ వచ్చాక నాకు పెట్టిన గ్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది, లోపల ఫాలికల్స్ నుంచి ఎన్ని హెయిర్స్ వస్తున్నాయి, ఇవన్నీ టెస్ట్ చేసుకుందామని చెప్పి నేనైతే క్లినిక్ వచ్చా. మీకు ఆ పైన వీడియోలో కనిపిస్తుందంతా కూడా నా స్కాల్ప్ అది వాళ్ళు ఇంప్లాంట్ చేసింది. సో ఒక్కొక్క ఈ ఫాలికల్ రూట్ నుంచి ఎన్ని హెయిర్స్ వస్తున్నాయన్న మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. వీటితో పాటు వెనక డోనార్ ఏరియా ఎలా ఉంది. సో నాకైతే కొంచెం బాడీలో హీట్ ఎక్కువ కావడం వల్ల నాకైతే లైట్గా కొంచెం డాండ్రఫ్ అలాగే లైట్ పింపుల్స్ వస్తున్నాయని చెప్పారు. సో కాబట్టి ఎక్కువగా వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి అంటే, సో బాడీకి ఎక్కువ ఫ్లూయిడ్ కంటెంట్ అయితే ఎక్కువ ఇంటేక్ ఇవ్వాలని చెప్పి అన్నారు. లైక్ బటర్ మిల్క్ కానివ్వండి, ఇంకేమైనా ఫ్రూట్ జ్యూసెస్ ఇటువంటి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే బాడీ అనేది కూల్గా ఉండి, సో బాడీ హీట్ అవ్వకుండా ఉంటే మనకి హెయిర్ మనకి గ్రోత్ అనేది బాగుంటుందంట. సో కాబట్టి ఈ రోజు నుంచి నేను ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో రెస్టాల్ బాగానే ఉందని చెప్పి అన్నారు. లైట్గా డాండ్రఫ్ కూడా ఉందన్నారు. సో ప్రాపర్గా ఈ హెడ్ వాష్ అంతా చేసేటప్పుడు సో స్మూత్గా రబ్ చేయమని చెప్పి అయితే వీళ్ళు చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.